బీసీ బిల్లును ఆమోదించకుండా గవర్నర్ కాలయాపన చేసినందుకే కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చిందన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనని, హక్కులు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందంటున్న దానంతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అయితే దానం నాగేందర్ గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే ఏ విధంగా 42% రిజర్వేషన్ నియమించిన ఏ విధంగా కార్యాచరణ ఉంటుంది? ఇప్పుడు మేమందరూ కూడా ఆలోచించి బడుగు బలహీన వర్గాలు తరతరాలుగా మరి అనగబడినది కాబట్టి వారు అన్ని రకాలుగా రాజ్యాంగంగా వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులను రాకుండా కాల రాశారు కాబట్టి మేము శాసనసభలో ఇనానిమస్ గా రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు గవర్నర్ గారితో మేము పంపించాం వారి ముద్ర వేయడానికి. కానీ గవర్నర్ గారు వేయకుండా దాన్ని కాలయాపన చేసినందుకు ఈరోజు మేము కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. కోర్టులో ఇంప్లీడ్ అయ్యి ఎస్ఎల్పి ఎవరైతే వేశారో వారు కూడా ఆలోచించాలి. మా అనగారినటువంటి కులాలకు తరతరాలుగా అన్యాయం జరుగుకుంటూనే వచ్చింది కాబట్టి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మా రాబోయేటువంటి తరాల యొక్క పొట్ట కొట్టొద్దని, వారి యొక్క హక్కులని కాల రాయొద్దని మేము డిమాండ్ చేస్తాం. ఇంకోటి ఏదంటే జీవో నెంబర్ 9 పైన స్టే ఇచ్చింది, సుప్రీంకోర్టులో కూడా మొత్తం కూడా ఇది వచ్చింది కాబట్టి కార్యాచరణ ఇంకా ఎలా ఉండబోతుంది? అందుకే ఇప్పుడు మేము గవర్నర్ గారు మాకు ఆమోద ముద్ర వేసి ఉంటే కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది కాదు. జీవో 9 ఏదైతే ఉన్నదో దానికి 9th షెడ్యూల్కి సంబంధించి దాని మీద స్టే ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ హైకోర్టులో మాకు స్టే దొరికింది కాబట్టి సుప్రీంకోర్టు పోవాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకే బొమ్మన్నది కాబట్టి తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాము. కులాలకు అతీతంగా ఈరోజు బీసీలు అందరూ ఏకతాటిపైకి వచ్చారు కాబట్టి ఈ హక్కు సాధించే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ ధర్నా తర్వాత మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? తప్పకుండా ఇది ఇక్కడికి ఎండ్ కాలేదు. కేవలం ఇది ఆరంభమే, ఇది అంతం కాదు. తప్పకుండా మా హక్కులు సాధించే వరకు, రాబోయేటువంటి మా తరాలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆ హక్కులు సాధించే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే కనుక మొత్తం టోల్గా చూసుకుంటే అయితే ఈ యొక్క బంద్ ప్రశాంతంగా నిర్వహిస్తున్నాం, అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. అయితే 42% రిజర్వేషన్ కొరకు ఖచ్చితంగా పోరాడతామంటూ కూడా మనతో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.